ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డట్లుగా ప్రముఖ ఆసుపత్రి మాజీ ఎండీపై 14 మంది సీనియర్ డాక్టర్స్ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్ మాజీ ఎండీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడుల పేరుతో 38 కోట్లకు పైగా మోసం చేశారని ఎండీపై బాధితులు ఆరోపించారు. భారీ లాభాల ఆశ చూపి నమ్మించి మోసం చేశాడని మాజీ ఎండీపై బాధితులు ఫిర్యాదు చేశారు. మోసానికి మాజీ ఎండీతో పాటు అతని సోదరుడి పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ చొక్కా రాజేష్ వాసుతో పాటు మరికొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. 2014-15 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరిట పెట్టుబడులు సమీకరించారని, మొత్తం 100 కోట్ల మేరకు డాక్టర్ల నుంచి నిధులు సమీకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన 14 మంది డాక్టర్ల పెట్టుబడి 38 కోట్లుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హామీ ఇచ్చి లాభాలు ఇవ్వకుండా మభ్యపెట్టినట్లుగా ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఖాతాల్లో నష్టాలు చూపుతూ డాక్టర్లను తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోగుల సంఖ్య బాగానే ఉన్నా నష్టాలంటూ లెక్కలు చూపినట్లుగా ఆరోపించారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఆదాయాన్ని రియల్ ఎస్టేట్ బంగారానికి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రి నిధులు ఉద్దేశపూర్వకంగా దారి మళ్లింపు ఆరోపణలతో సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 406, 409, 477A, 120B సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. మాజీ ఎండీ అతని సోదరుడిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలతో తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు సిసిఎస్ పోలీసులు.